వెల్కమ్ టు ద ఫస్ట్ ఎడిషన్. ముందుగా వివిధ వార్తాపత్రికలకు సంబంధించిన వార్తలంటే చూద్దాం. ఇక్కడ ఈనాడు ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్లయితే రాజ్ కసిరెడ్డి అరెస్ట్. గోవా నుంచి వస్తుండగా పట్టుకున్న సిట్ శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి. గోవాలో ఉన్నట్లు గుర్తించి మాటు వేసిన సిట్ బృందాలు వారి దృష్టి మరల్చేందుకే విచారణకు హాజరవుతానంటూ ఆడియో విడుదల. హైదరాబాద్ నుంచి చెన్నైకు, అక్కడి నుంచి విదేశాలకు పారిపోయే కుట్ర, పక్కా ప్రణాళికతో పట్టివేత. ఇక రాజ్ కసిరెడ్డి వార్త చూస్తున్నాం. ఇక మెయిన్ వార్తలోకి వెళ్ళినట్టయితే వైకాపా హయాంలో జరిగిన వేల కోట్ల విలువైన మద్యం కుంభకోణంలో నాటి ప్రభుత్వ పెద్దల తరపున అన్ని తానే వ్యవహరించిన కసిరెడ్డి, రాజశేఖర రెడ్డి అలియాస్ రాజ్ కసిరెడ్డి ఎట్టకేలకు అరెస్ట్ అయ్యారు. వైకాపా అధినేత మాజీ సీఎం జగన్కు అత్యంత సన్నిహితుడు. దూరపు బంధువైన ఆయన్ను సోమవారం సాయంత్రం 6:30 గంటల సమయంలో హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయంలో సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రాజ్ కసిరెడ్డి అనే మారుపేరు, నకిలీ గుర్తింపు పత్రాలతో గోవా నుంచి ఇండిగో విమానంలో హైదరాబాద్లో దిగారు. విమానాశ్రయంలో అప్పటికే మాటు వేసిన సిట్ అధికారులు పట్టుకున్నారు. అరెస్టు చేసినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. శంషాబాద్ నుంచి రాత్రి 11:10 గంటలకు ఆయన్ను విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఉన్న సిట్ కార్యాలయానికి తీసుకొచ్చారు. మంగళవారం కోర్టులో హాజరుపరుస్తారు. ఇక మద్యం కుంభకోణంలో రాజ్ కసిరెడ్డిని కీలక పాత్రధారిగా దర్యాప్తులో గుర్తించిన సిట్ అధికారులు సాక్షిగా విచారణకు రావాలంటూ మార్చి నెల చివరిలో మొదటిసారి నోటీసులు ఇచ్చారు. అంతకుముందే ఆయన పరారయ్యారు. ఆ తర్వాత 4 సార్లు నోటీసులు ఇచ్చినా వాటిని బేఖాతరు చేస్తూ అజ్ఞాతంలోనే గడిపారు. ఈ నేపథ్యంలో సిట్ ఆయన కదలికలపై నిఘా పెట్టింది. ఇక గోవాలో ఉన్నట్లు గుర్తించి అక్కడ మాటు వేసి పట్టుకున్నారు. రాజ్ కసిరెడ్డి తలదాచుకున్న ప్రదేశాన్ని కనిపెట్టారు. దీన్ని పసిగట్టిన రాజ్ కసిరెడ్డి కొత్తగా ఎత్తుగడ వేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే రాజ్ కసిరెడ్డిని విమానాశ్రయంలోనే పోలీసులు మాటు వేసి పట్టుకున్నారు. ఆయన అక్కడి నుంచి విదేశాలకు పారిపోయే ప్రయత్నంలో ఆయన ఉన్నారు. దాన్ని పసిగట్టిన పోలీసులు మాటు వేసి సినిమా ఫక్కీలో ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే సిట్ నిఘా నుంచి తప్పించుకుని విదేశాలకు పారిపోవడం కోసం రాజ్ కసిరెడ్డి, రాజేష్ రెడ్డి పేరిట నకిలీ గుర్తింపు కార్డులు సృష్టించారు. ఇక రాజ్ కసిరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన రాజేష్ రెడ్డి అనే నకిలీ పాస్పోర్ట్ తయారు చేశారు. ఎందుకంటే ఆ పేర్లు అనేవి సిమిలర్గా ఉండేటట్టు కొంచెం గుర్తించుకోకుండా రాజ్ కసిరెడ్డిని రాజేష్ రెడ్డి అనే పేరుతోటి నకిలీ గుర్తింపు కార్డు తయారు చేసుకున్నారు. సృష్టించి అదే పేరుతో గోవా నుంచి శంషాబాద్కు ఇండిగో విమానంలో సోమవారం సాయంత్రం 6:20 గంటలకు చేరుకున్నారు. ఇంకా సోమవారం రోజు ఆయన ఇండిగో విమానాలకు గోవాకు చేరుకున్నారు. గోవాకు చేరుకొని సిట్ విచారణకు హాజరయ్యేందుకు వచ్చినట్లుగా అందరినీ నమ్మించి తొలుత చెన్నైకు, అక్కడి నుంచి విదేశాలకు పారిపోవాలనేది రాజ్ ప్రణాళిక. విషయం తెలుసుకున్న సిట్ అధికారులు ఆయన విమానం దిగిన వెంటనే అదుపులోకి తీసుకుంది. సిట్ విచారణకు హాజరయ్యేందుకు వస్తున్నానని రాజ్ కసిరెడ్డి బుకాయించారు. సిట్ అధికారులకు ఆయన అరెస్ట్ చేస్తున్నట్లు అక్కడే చెప్పారు. ఇక చూసినట్లయితే రాజ్ కసిరెడ్డి సిట్ విచారణ కోసమే నేను వస్తున్నానని చెప్పి పైకి అలా చెప్పి ఆయన విదేశాలకు పారిపోవాలనే ఆలోచనతో ఉన్నారు. దీన్ని పోలీసులు ముందుగానే పసిగట్టి ఆయన అరెస్ట్ చేశారు. ఇక చెప్పాలంటే నకిలీ పాస్పోర్ట్ గుర్తింపు పత్రాలు కూడా తయారు చేశారు కాబట్టి అది కూడా ఒక అఫెండబుల్గా చెప్పుకోవచ్చు. ఇక దాని మీద కూడా వాళ్ళు ఏమన్నా కేసు పెట్టే అవకాశం కూడా ఉంది. ఇక రాజ్ అరెస్టుతో మాజీల గుండెల్లో రైళ్లు, తమ బండారం బయటపడుతుందని ఆందోళన. మద్యం విధానంపై సమావేశాల్లో ఆ అధికారులు పాల్గొన్నట్లు సిట్ గుర్తింపు. లంచాలు యాసాల వసూలు చేయొచ్చు ఆ భేటీలో చర్చలు. ఇక చూసుకున్నట్లయితే రాజ్ కసిరెడ్డిని ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ఆయన విదేశాలకు పారిపోవాలనే ప్రయత్నాల్లో ఉన్నారని గుర్తించి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఇక చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంకొక వార్త చూసుకున్నట్లయితే ప్రధాని మోదీతో జేడీ వాన్స్, ఆయన సతీమణి ఉషా వాన్స్, వారి పిల్లలు. ద్వైపాక్షిక సంబంధాలపై మోదీ వాన్స్ సమీక్ష. వాణిజ్య ఒప్పందంపై చర్చలో పురోగతిపై సంతృప్తి. పలు అంశాలపై ప్రధాని, అమెరికా ఉపాధ్యక్షుడు చర్చలు. కుటుంబంతో కలిసి ఢిల్లీలో వాన్స్ విహారం. ఉభయ దేశాల ప్రజలకు మేలు కలిగేలా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు భారత్, అమెరికా కొనసాగిస్తున్న చర్చల్లో పురోగతిపై ప్రధాని నరేంద్ర మోడీ, అగ్రరాజ్య ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఇంధనం, వ్యూహాత్మక సాంకేతికలు, రక్షణ తదితర రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత పెంచుకోవడంపై దృష్టి సారించాల్సిన అవకాశతను నొక్కి చెప్పారు. 4 రోజుల పర్యటన నిమిత్తం సోమవారం భారత్కు వచ్చిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రధాని మోదీతో ఢిల్లీలో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాల పురోగతిని వారిద్దరూ సమీక్షించారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం సహా పలు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరిపారు. ఇక్కడ చూసుకున్నట్లయితే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఆయన కుటుంబంతో సహా మన భారతదేశానికి వచ్చారు. ఇక వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరిపేందుకే ఆయన వచ్చినట్లు తెలుస్తోంది.
ఇంకా వారి పిల్లలతో కలిసి ఇద్దరు రష్యా ఉక్రెయిన్ యుద్ధం నుంచి ఇంకా అనేక విషయాలపై ఇంకా అనేక పురోగతిపై మన ప్రధానమంత్రితో చర్చలు జరిపేందుకైతే జేడీ వాన్స్ కుటుంబ సమేతంగా వచ్చారు. ప్రధాని మోడీ ఆయనతో చర్చలు జరుపుతున్నారు. ఓకే, ఇక్కడ ఇంకో వార్త చూసుకున్నట్లయితే జూలైలో కొత్త పింఛన్లు 6 లక్షల దరఖాస్తులు వస్తాయని అంచనా, అదనపు భారం నెలకు 250 కోట్లు. జూలైలో కొత్త పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే దీనిపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ నిర్వహించింది. ఈ వారంలో మరోసారి సమావేశమై కొత్త పింఛన్ల మంజూరుపై ప్రభుత్వానికి నివేదన అందించనుంది. ఆ తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. కొత్తగా వివిధ కేటగిరీల కింద 6 లక్షల వరకు దరఖాస్తులు వస్తాయని గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ అధికారులు ప్రాథమిక అంచనా. ఇక ప్రస్తుతం 63.32 లక్షల మందికి పింఛన్ల కోసం 2,722 కోట్లు వెచ్చిస్తున్నారు. కొత్తగా పింఛన్లు నెలకి 250 కోట్ల అదనపు భారం పడనుందని తెలుస్తోంది. వైకాపా ప్రభుత్వ హయాంలో ఎన్నికల నాటికి 2.3 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. వీరిలో చాలామందిని అర్హులుగా తేల్చినా నాడు పింఛన్లు ఇవ్వలేదు. వైకాపా నేతల సిఫారసులతో కొంతమంది అర్హులను అర్హత కేటగిరీలో చేర్చారు. ఇప్పుడు వారందరి నుంచి మళ్లీ దరఖాస్తులు ఆహ్వానించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇక చూసుకున్నట్లయితే నాడు భారీగా బోగస్ పత్రాలు, ఇక బోగస్ పత్రాలకు సంబంధించి ఒక వార్త అయితే చూస్తున్నాం. వైకాపా ప్రభుత్వంలో దివ్యాంగుల కేటగిరీలో బోగస్ పత్రాల ధృవీకరణ పత్రాలు ఇబ్బడిముడిగా జారీ అయ్యాయి. ఒక్కో దానికి 30,000 వరకు వసూలు చేశారు. ఇక నాడు వైకాపా ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ అధికారులు బోగస్ పత్రాలకు సంబంధించి 30,000 రూపాయలు, ఒక్కొక్క పత్రానికి 30,000 రూపాయలు వసూలు చేసినట్టుగా మనకు తెలుస్తోంది. ఇక కూటమి ప్రభుత్వం కొత్త పింఛన్ల మంజూరుకు ముందే వాటిని రీఅసెస్మెంట్ చేయించాలని నిర్ణయించింది. ఇక ఇప్పటికే ప్రత్యేక వైద్య బృందాలను నియమించి వాటిని తనిఖీ చేస్తోంది. ఇక కొత్తగా వాటికి సంబంధించిన పత్రాలని ఒక బృందాన్ని ఏర్పాటు చేసి, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఒక కొత్త బృందాలను ఏర్పాటు చేసి తనిఖీ చేయిస్తోంది. ఇంకా 89,000 మందికి కొత్తగా స్పాంజ్ పింఛన్లు. కుటుంబంలో పింఛన్ తీసుకుంటున్న భర్త మరణిస్తే ఆయన భార్యకు జాప్యం లేకుండా స్పౌజ్ పింఛన్ అందించేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. 2023 డిసెంబర్ 1 నుంచి స్పౌజ్ కేటగిరీ పింఛన్ మంజూరు చేయాలని నిర్ణయం. మేలో దరఖాస్తులు తీసుకొని జూన్ 1 నుంచి పింఛను అందించనున్నారు. ఈ కేటగిరీలో 89,778 అర్హులు ఉంటారని భావిస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే కొత్తగా స్పౌజ్ పింఛన్లు అంటారు. స్పౌజ్ అంటే కుటుంబంలో భర్త మరణిస్తే ఆయన భార్యకి ఆ భర్తకు అప్పటి వరకు వచ్చినటువంటి పింఛన్ని భార్యకు ఇస్తారనమాట, కంటిన్యూ చేస్తారు. దీన్నే స్పౌజ్ పింఛన్లు అంటారు. ఇక వీటిని కొత్తగా మన కూటమి ప్రభుత్వం అయితే ప్రవేశపెట్టిందని చెప్పాలి. ఇంకా దీనికోసం ఈ కేటగిరీలో 89,778 మంది అర్హతలు ఉంటారని భావిస్తున్నారు. అంతమంది వస్తారని భావిస్తున్నారు. అంతమందికి కూడా ఇక ఈ 2023 డిసెంబర్ 1 నుంచి ఈ స్పౌజ్ పింఛన్లు అక్కడ కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది. మేలో దరఖాస్తులు అనేవి తీసుకుంటారని తెలుస్తోంది. ఇక్కడ ఇంకో వార్త చూసుకున్నట్లయితే నేడు అమిత్ షాతో చంద్రబాబు భేటీ. విదేశీ పర్యటన ముగించుకొని ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి. ఏపీ సీఎం చంద్రబాబు మంగళవారం ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలకు వెళ్లిన ఆయన సోమవారం అర్ధరాత్రి ఢిల్లీ చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు లావు శ్రీకృష్ణ దేవరాయలు, కలిశెట్టి అప్పలనాయుడు, సానా సతీష్, పార్టీ సీనియర్ నేత ఖమ్మంపాటి రామ్మోహన్ రావు తదితరులు స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం ఉదయానికి రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలు, ప్రాజెక్టుల గురించి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ను కలవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇక విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో ఆ స్థానం నుంచి ఎవరు పోటీ చేయాలన్న దానిపై అమిత్ షాతో చర్చలు జరిపే అవకాశం ఉంది. అమరావతి పునర్నిర్మాణానికి శంకుస్థాపన కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో వచ్చే ఈ నెల 2న అమరావతికి రానున్నారు. ఇక్కడికి వార్త చూసుకున్నట్లయితే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మన అమిత్ షా గారితో భేటీ కానున్నారు. ఇక దీనికి సంబంధించి ఆయనతో పాటు శ్రీకృష్ణ దేవరాయలు, కలిశెట్టి అప్పలనాయుడు, సానా సతీష్, పార్టీ సీనియర్ నేత ఖమ్మంపాటి రామ్మోహన్ కూడా ఆయనకి స్వాగతం పలికారు. ఇంకా ఇందులో ఆయన అమిత్ షాతో పలు రకాల విషయాల గురించి చర్చించే అవకాశం ఉంది. అందులో ముఖ్యంగా రీసెంట్గా రాజ్యసభ స్థానానికి విజయసాయిరెడ్డి గారు ఎవరైతే రాజీనామా చేశారో ఆ యొక్క ఖాళీ అయినటువంటి రాజ్యసభ స్థానానికి ఎన్నికల షెడ్యూల్
వెలువడిన నేపథ్యంలో ఆ స్థానం నుంచి ఎవరు పోటీ చేయాలన్న దానిపై కూటమి ప్రభుత్వం అమిత్ షా గారు, మన చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన పార్టీ కూటమిలో అందరూ కలిసి ఆ యొక్క నిర్ణయం ఎవరు దానికి పోటీ చేయాలనే దాని మీద ఆ నిర్ణయం తీసుకోవాలనేది తెలుస్తోంది. దాని గురించే వాళ్ళు చర్చలు జరుపుతారని తెలుస్తోంది. ఇక్కడ ఇంకో నువ్వు చూసినట్లయితే 18 నోటిఫికేషన్ల జారీకి ఏపీఎస్సీ సిద్ధం. ఎస్సీ వర్గీకరణ దృష్ట్యా శాఖల వారీగా రోస్టర్ పాయింట్ల ఖరారు కీలకం. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చినందున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి మార్గం సుగమమైంది. ఇప్పటికే మెగా డిఎస్సీ ప్రకటన జారీ కాగా అదే మాదిరిగా ఏపీపీఎస్సీ కూడా పెండింగ్లో ఉన్న నోటిఫికేషన్ల విడుదలకు సిద్ధమైంది. ఈ ఉద్యోగాల భర్తీకి గత జనవరిలోనే ప్రకటనలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కల్పించినప్పటికీ ఎస్సీ వర్గీకరణ దృష్ట్యా ఆలస్యమైంది. ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో 866 పోస్టుల భర్తీకి సంబంధించి 18 నోటిఫికేషన్లు ఏపీపీఎస్సీ వద్ద పెండింగ్లో ఉన్నాయి. వాటిలో అటవీ శాఖకు సంబంధించి ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన న్యూస్ ఒకటి చూస్తున్నాం. 866 పోస్టుల భర్తీకి సంబంధించి 18 నోటిఫికేషన్లు ఏపీపీఎస్సీ వద్ద పెండింగ్లో ఉన్నాయి. వాటిలో అటవీ శాఖకు సంబంధించి 814 పోస్టులు ఉన్నాయి. అయితే ఖాళీల వివరాలు పంపిన ప్రభుత్వ శాఖలు ఎస్సీ వర్గీకరణకు తగ్గట్లు రోస్టర్ పాయింట్లు ఖరారు చేయాల్సి ఉంది. ఈ కసరత్తు స్వత్తరమై చేపడితే నెల రోజుల్లో పూర్తి చేయొచ్చు. వివరాలు అందిన వెంటనే ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ల జారీకి చర్యలు తీసుకొనుంది. ఇక శాఖల వారీగా భర్తీ చేయనున్న ఉద్యోగాలు: అటవీ శాఖలో సెక్షన్ ఆఫీసర్ 100 ఉద్యోగాలు 30 పోస్టుల క్యారీ ఫార్వర్డ్, బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ ఆఫీసర్ 691, 141 పోస్టులు క్యారీ ఫార్వర్డ్. ఇంకా డ్రాఫ్ట్స్మెన్ గ్రేడ్ 2 టెక్నికల్ అసిస్టెంట్ 13, తన్నేదార్ 10. ఇక్కడ న్యూస్ చూసుకున్నట్లయితే ఎస్సీ వర్గీకరణ దృష్ట్యా ఈ అటవీ శాఖకు సంబంధించిన ఉద్యోగాలు అది ఎప్పుడో వెలువడాల్సి ఉంది ప్రకటన. కానీ తాజాగా రీసెంట్గా వచ్చిన ఈ ఎస్సీ వర్గీకరణ ఏదైతే కోర్టు తీర్పు ఉందో దాని ప్రకారం ఆ ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ కలిపి నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పి వాళ్ళు ఇన్ని రోజులు జాప్యం చేయడం జరిగింది. ఇక రీసెంట్గా ఎస్సీ వర్గీకరణ కోర్టు తీర్పు వెలువడిన సందర్భంగా ఇప్పుడు దాన్ని ప్రకటన ఇచ్చే సూచన ఉంది. ఇంకా దీనికి సంబంధించి 866 పోస్టుల భర్తీకి 18 నోటిఫికేషన్లు పెండింగ్లో ఉన్నాయన్న విషయం తెలుస్తోంది. ఇక ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఇక ఇవి కలిపి మనకి నెక్స్ట్ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. ఇక్కడ ఇంకో వార్త చూసుకుందాం. చోరులు వస్తున్నారు తండోపతండాలుగా. మధ్యప్రదేశ్లోని టాండా నుంచి పలు రాష్ట్రాల్లోకి ముఠాలు. పోలీసులు అక్కడికి వెళ్లడమా సాహసమే. రాజస్థాన్కు చెందిన హవేరీ ముఠా సభ్యులు ఇతర రాష్ట్రాలకు వచ్చి బంగారం దోచుకెళ్తారు. వేలిముద్ర ఆధారంగా వీరిని గుర్తించిన పట్టుకునేందుకు దగ్గరకు కూడా వెళ్ళలేని పరిస్థితి. గ్రామస్తులంతా ఏకమై తిరగబడతారు. గట్టిగా ప్రయత్నిస్తే పోలీసులను తరిమి కొడతారు. దీనిపై ఓ సినిమా కూడా వచ్చింది. అచ్చం ఇలాంటి ముఠానే మధ్యప్రదేశ్లోని థార్ జిల్లా టాండా ప్రాంతంలో ఉంది. ఈ ముఠాల సభ్యులు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల పోలీసుల కంటికుల మీద కునుకు లేకుండా పోయింది. వీరిని పట్టుకోవడం, చోరీ చేసిన బంగారాన్ని రికవరీ చేయడం సవాల్గా మారింది. రోజు ఏదో ఒక రాష్ట్రం నుంచి పోలీసు బృందాలు టాణా స్టేషన్కు వెళ్ళి వారి సాయం కోసం కోరడం నిత్యకృత్యంగా మారింది. మధ్యప్రదేశ్లో తార్, అలీరాజ్పూర్, జోబాట్, జగవా, గుజరాత్ సరిహద్దుల్లో ఈ ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంతకుముందు మనకి ఒక ఖైదీ సినిమా అనేది వచ్చింది. ఆ సినిమాలో ఉన్నట్టుగానే కొంతమంది నేరస్తులు, ఒక గ్రామంలో వారంతా నేరస్తులు ఉంటారు. అక్కడికి వెళ్ళాలంటే పోలీసులు భయపడాల్సిన పరిస్థితి. ఒకవేళ పోలీసులు కనుక వాళ్ళు అరెస్ట్ చేద్దామని వెళ్ళినట్టయితే వాళ్ళందరూ కలిసి మూకుమ్మడిగా దాడి చేస్తారు. పోలీసులను అక్కడ నుంచి తరిమి కొడతారు. అక్కడ ఆ ఊరిలో నేరస్తులు ఉన్నారని తెలిసి కూడా అక్కడికి వెళ్ళి అరెస్ట్ చేయలేని పరిస్థితి, అలాంటి పరిస్థితి. ఇంకా మిగిలిన వార్తలు ఏంటో చూద్దాం. ఇక్కడ సాక్షి పేపర్ చూసినట్లయితే సాక్షి వార్తలు చూసుకుందాం. కళ్ళల్లో కారం చల్లి కత్తితో పొడిచి. కర్ణాటక మాజీ డీజీపీ ఓంప్రకాష్ కళ్ళల్లో కారం చల్లి కత్తితో పొడిచినట్లు ఆయన భార్య పల్లవి ఒప్పుకున్నారని పోలీసు వర్గాలు తెలిపాయి. దండేలిలో ఉన్న భూమి విషయంలో ఓంప్రకాష్ దంపతుల మధ్య గొడవలు జరిగినట్లు సమాచారం. స్క్రిజోఫీనియా అనే మానసిక వ్యాధితో 12 ఏళ్లుగా బాధపడుతున్న పల్లవి ప్రస్తుతం చికిత్స చేయించుకుంటోందని సమాచారం.
ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక కర్ణాటక మాజీ డీజీపీ ఓంప్రకాష్ కళ్ళల్లో కారం జల్లి ఆయన సొంత భార్య ఆయన్ని కత్తితో పొడిచి 60 సార్లు కత్తితో పొడిచి చంపడం అనేది సంచలన వార్త మనం చూస్తున్నాం. ఇక విషయానికి వెళ్తే ఆమె స్క్రీజోఫీనియా అనే మానసిక వ్యాధితో బాధపడుతున్నారు. గత 12 ఏళ్ళుగా ఆమెకి ఆ వ్యాధి ఉన్నట్లుగా చెప్తున్నారు. ఇంకా అలాగే దండేలి అనే ప్రాంతంలో ఉన్న వీరికి దండేలి అనే ప్రాంతంలో ఒక భూమి అనేది ఉంది. ఆ భూమి విషయంలో గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయనేది చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఆ భూమి విషయంలో వచ్చిన గొడవల నేపథ్యంలోనే గత రాత్రి ఆమె మాజీ డీజీపీని కళ్ళల్లో కారం చల్లి ఆపై మీద కూర్చొని కత్తితో దాడి చేసి పలుమార్లు కత్తితో ఆయన్ని పొడిచి చంపినట్లుగా తెలుస్తోంది. ఇక ఇంకొక వార్త చూస్తున్నాం. చట్టం అంటే లెక్కలేదా? పోలీసులపై హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది? సిట్ అధికారులు చాలా పెద్దవాళ్ళం, శక్తిమంతులు అని భావిస్తున్నారు. మీకు చట్టం అంటే గౌరవం లేదని అర్థమవుతోంది. పోలీసుల చట్టాన్ని ఎలా ఉల్లంఘిస్తారు? మీరు అనుకున్నది చట్టాన్ని కాపాడటానికి. వారికి చట్టం అవసరం లేదు, అధికారమే ముఖ్యం అనుకుంటున్నారు. ఒంటిపై యూనిఫామ్ ఉందని ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనుకుంటున్నారు. మిమ్మల్ని వెనక నుంచి నడిపిస్తున్న వారిని రమ్మనండి, చట్టం గురించి వారితోనే మాట్లాడతాం. పోలీసుల వైఖరి అత్యంత బాధాకరం. ఇలాగే వదిలేస్తే రేపు అందరం బాధపడాలి. వ్యక్తి స్వేచ్ఛ కన్నా కోర్టులకు ఏది ముఖ్యం కాదు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీ హైకోర్టు పోలీసులపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. చట్టం మీకు వర్తించదా? మీరు యూనిఫామ్ వేసుకుంది ప్రజల్ని కాపాడటం కోసం కానీ మీ సొంత ప్రయోజనాల కోసం కాదు అనేటువంటి విషయాల్ని వారి గురించి ఉద్ఘాటించింది. వారికి చట్టం అవసరం లేదు, అధికారమే ముఖ్యం అనుకుంటున్నారు. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది? చట్టాన్ని బేఖాతరు చేస్తున్న పోలీసులను ఇలాగే వదిలేస్తే రేపు మనమందరం ఇబ్బంది పడాల్సి వస్తుంది. వ్యక్తి స్వేచ్ఛకు మించి మాకు ఏదీ ముఖ్యం కాదు. ఈ విషయాన్ని పలుమార్లు పునరుద్ఘాటించిన పోలీసులు కోర్టు ఆదేశాలను లెక్క చేయడం లేదు. పోలీసులై ఉండి చట్టాన్ని మీరు ఎలా ఉల్లంఘిస్తారు? మీరుండేది చట్టాన్ని న్యాయాన్ని కాపాడటానికా లేక దాన్ని ఉల్లంఘించడానికా? పిల్లలు తప్పు చేశారంటూ తల్లిదండ్రులను వేధిస్తారా? తెలియని విషయాలను చెప్పాలని ఒత్తిడి చేస్తారా? ఇలా చేయమని ఏ చట్టం చెబుతోంది? పౌరుల పట్ల వ్యవహరించిన తీరు ఇదేనా అని హైకోర్టు ప్రశ్నించింది. ఇక్కడ చూసుకున్నట్లయితే హైకోర్టు పోలీసుల్ని పిల్లలు తప్పు చేసినప్పుడు వారి తల్లిదండ్రులు ఎటువంటి తప్పు చేయకుండానే పిల్లల గురించి తల్లిదండ్రులని వాళ్ళు ప్రశ్నించడం, అలాగే వాళ్ళని ఇబ్బంది పెట్టడం, గురి చేయడం అనేది హైకోర్టు చాలా సీరియస్గా తీసుకుంది. ఇక ఆ నేపథ్యంలోనే వీళ్ళ మీద ఇటువంటి ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక్కడ ఇంకో న్యూస్ చూసుకుంటున్నాం. సిట్ పోలీసులు కసిరెడ్డి విచారణకు హాజరవుతానని సందేశం పంపిన రాజ్ కసిరెడ్డి. అందుకోసం విజయవాడ వస్తుంటే హైదరాబాద్లోనే అరెస్టు. రోడ్డు మార్గంలో విజయవాడకు తరలింపు. ఇప్పటికే ఆయన కుటుంబ సభ్యులను బెదిరించిన సిట్. వాసుదేవరెడ్డి సత్యప్రదర్శనలను వేధించి అబద్ధపు వాంగ్మూలాలు నమోదు. అసలు కుంభకోణం జరగలేదన్న విజయసాయిరెడ్డి. లేని కుంభకోణం ఉన్నట్లుగా చూపించే పన్నాగం. అక్రమ కేసులు నమోదు చేయడం, లేని ఆధారాలు సృష్టించేందుకు బెదిరించడం, వేధింపులకు పాల్పడడమే చంద్రబాబు ప్రభుత్వం ఏకైక విధానంగా మారింది. రెడ్ బుక్ కుట్రలను అమలు చేయడమే పనిగా పెట్టుకున్న సిట్ అధికారులు ప్రభుత్వ పెద్దల కోసం చట్టాన్ని ఉల్లంఘిస్తూ బరితెగిస్తున్నారు. ఇందులో భాగంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసులు వీటి గురించి చూసినట్లయితే రోడ్డు మార్గంలో విజయవాడకు తరలింపు. రాజ్ కసిరెడ్డి విషయంలో ఒకవైపు రాజ్ కసిరెడ్డిది వాదన ఒకలా ఉంది, మరోవైపు పోలీసుల వాదన ఇంకొకలా ఉంది. అసలు కుంభకోణమే జరగలేదని విజయసాయిరెడ్డి చెబుతున్నట్లుగా చూస్తున్నాం. ఇంకా లేని కుంభకోణం ఉన్నట్లుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. సో ఇది వారి వాదనలో విన్నారు, అలాగే పోలీసుల వాదనలు కూడా విన్నాం. మరి ఎవరు ఇది ఉన్నట్టుగా లేనట్లుగా చూపించే పరిణామం చేస్తున్నారని చెప్తున్నారు. ఇది చూడాలి మరి ఇది ఎటువైపు వెళ్తుందో. ఇక్కడ ఇంకో వార్త చూస్తున్నాం. కీరవాణి నన్ను టార్గెట్ చేశారు. వెడ్డింగ్ ఈవెంట్స్ చేసేవాళ్ళు అసలు గాయకులే కాదంటూ సంగీత దర్శకుడు కీరవాణి చేసిన వ్యాఖ్యలు నన్ను బాధించాయి. ఆయన కంపోజ్ చేసిన పాటలు పాడితేనే కీరవాణి ఎక్కువ మార్కులు వేస్తారు అని పాడుతో తీగ కంటెస్టెంట్ ప్రవస్తి ఆరాధ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రవస్తి అనే సింగరు మ్యూజిక్ డైరెక్టర్, ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ అనేటువంటి మన కీరవాణి గారి మీద అలిగేషన్స్ చేస్తున్నారు. ఏంటంటే వెడ్డింగ్ ఈవెంట్స్ చేసేవాళ్ళు నా దృష్టిలో సింగర్సే కాదని ఆయన ఘాటుగా తనని అవమానించారని చెప్పి ప్రశస్తి చెప్తున్నారు. ఇక ఆమె ఏమంటున్నారంటే మాకు మా అవసరాల రీత్యా, మాకు ఇంట్లో ఉన్న కారణాల రీత్యా మేము ఆ డబ్బులు అవసరం ఏదైతే ఉందో దానికోసం మేము వెడ్డింగ్ ఈవెంట్స్ ఒకసారి చేయాల్సి వస్తుంది. తప్పని పరిస్థితుల్లో మేము ఆ వెడ్డింగ్ ఈవెంట్స్కి
వెళ్ళి అక్కడ పాల్గొనడం జరుగుతుంది. దాని మీద మీరు ఈ విధమైన కామెంట్స్ చేయటం ఎంతవరకు కరెక్ట్ అని సింగర్ ప్రశస్తి చెప్తున్నారు. చూడాలి ఇంకా ఇది. ఇక్కడ ఇంకో వార్త చూస్తున్నాం. తిరగబడ్డ విద్యార్థి లోకం, కూటమి ప్రభుత్వ తీరుతో విసిగిపోయిన విద్యార్థులు సోమవారం కదం తొక్కారు. ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ఆంధ్రవేలో గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి ర్యాలీ నిర్వహించారు. సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు నాయకులతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఇక్కడ చూసినట్లయితే ఫీజు రీయింబర్స్మెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి విద్యార్థులు ధర్నా చేయడం జరిగింది. ఇక అంతకుముందు బాకీ ఉన్నటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ని వెంటనే చెల్లించాలని చెప్పి విద్యార్థి సంఘాలు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయడం చూస్తున్నాం మనం. ఇక వారిని ఆపడం కోసం పోలీసులు అయితే కొంతమందిని అరెస్ట్ చేసినట్లు, ఆ క్రమంలోనే వారి మీద దురుసుగా ప్రవర్తించినట్లయితే చూస్తున్నాం మనం. ఇక్కడ ఇంకో వార్త చూస్తున్నాం. కదం తొక్కిన కర్షకులు, కడుపు మండిన కర్షకులు కదం తొక్కారు. కూటమి ప్రభుత్వ తీరుపై నిరసన గళమెత్తారు. ఉక్కు పిడికిలు బిగించి దుష్ట సర్కారు దుర్నీతిని ప్రశ్నించారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర కోసం వందలాది మంది రైతులు సోమవారం బాపట్ల జిల్లా చినగంజాం మండలం ఇంకొల్లు స్తూపం సెంటర్ నుంచి భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం రైతులు డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం అందించారు. ఇక్కడ చూసుకున్నట్లయితే చినగంజాం ఇంకొల్లు నుంచి వార్త వస్తున్నట్లుగా చూస్తున్నాం. కడుపు మండిన కర్షక రైతులు, వారి యొక్క రైతులు ఎప్పుడు శాంతంగా ఉండే రైతు ఈసారి ఉక్కు పిడికిలు బిగించి దుష్ట సర్కారుని ప్రశ్నించాలని చెప్పి రైతు కదం తొక్కారు. అలాగే రోడ్డు మీదకి వచ్చారు. పండించిన పంటలకు వారికి గిట్టుబాటు ధర రావటం లేదని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఈ సందర్భంలోనే వాళ్ళందరూ కలిసి రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయడం కూడా చూస్తున్నాం. ఇక్కడ ఇంకొక న్యూస్ చూస్తున్నాం. భలే మంచి ఉద్యోగ బేరము, రాజధాని కేంద్రంగా జనసేన నాయకుడి దందా. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ రాజధాని ముఖద్వారం ఉండవల్లి కేంద్రంగా దాదాపు 200 మంది నిరుద్యోగులను మోసం చేయడానికి సిద్ధపడిన ఒక జనసేన నాయకుని ప్రయత్నం ఆదిలోనే బిడిసికొట్టిన వైనమిది. సేకరించిన వివరాల ప్రకారం విజయవాడ ఎన్టీఆర్ కాంప్లెక్స్లో పార్కింగ్ ఫీజు వసూలు చేసే శివ అనే జనసేన నాయకుడు ఉండవల్లిలోని 3 బొమ్మల సెంటర్లో ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. రాష్ట్రంలోని దేవాదాయ శాఖ, పౌర సరఫరాల శాఖలో ఉద్యోగాల అవకాశాలు ఉన్నాయని, ఎటువంటి పరీక్షలు లేకుండానే నేరుగా ఎంపీతో మాట్లాడి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి గడిచిన కొంతకాలంగా ప్రచారం నిర్వహించాడు. ఈ ప్రచారం మేరకు దాదాపు 200 మంది ఉద్యోగులు రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి సోమవారం ఉండవల్లి ఆయన నివాసానికి చేరుకున్నారు. వీరి నుంచి 10,000 నుంచి 2 లక్షల వరకు వసూళ్ల దందా ప్రణాళికను సిద్ధం చేసుకున్న నిందితుడు నిరుద్యోగుల నుంచి నగదు సర్టిఫికెట్లు సేకరించడానికి మధ్యాహ్నం 3 గంటల సమయం మొత్తం అవుతుండగా మీడియా రాకతో ఒక్కసారిగా కంగుతిన్నాడు. అయితే తగ్గేదేలే అన్నట్లు ఎంపీ, మంత్రులు తన వెనక ఉన్నారంటూ బెదిరింపులకు దిగాడు. ఇంతలో ఘటనా స్థలానికి పోలీసులు కూడా చేరుకోవడంతో ఉద్యోగాలు ఇవ్వడం కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నానని ఒప్పుకున్నాడు. డిగ్రీలు చదివి ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటే ఎలా నమ్మారంటూ ఉద్యోగులను ప్రశ్నించగా ఎంపీ బాలశౌరి, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తనకు తెలుసునని, వారి ద్వారా ఉద్యోగాలు ఇప్పిస్తానని మన నిందితుడు చెప్పినట్లు అక్కడి వారు పేర్కొన్నారు. ఇంకా ఎవరూ డబ్బులు చెల్లించలేదని కూడా పేర్కొనడం గమనార్హం. ఇక్కడ చూస్తున్నట్లయితే జనసేన నాయకుడు ఎవరైతే ఉన్నారో అతను రాజధాని కేంద్రంగా ఒక కొత్త దందాకు తెరలేపారు. ఏంటంటే నిరుద్యోగులను వాళ్ళ అవసరాన్ని ఆసరాగా చేసుకొని వారికి ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ వారి నుంచి సర్టిఫికెట్లు, అలాగే నగదు రూపంలో తీసుకొని వారిని మోసం చేయడం కోసం ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఇక దీనికోసం విజయవాడ ఎన్టీఆర్ కాంప్లెక్స్లో ఫీజు వసూలు చేసే పని చేస్తుండేవాడు అతను. ఇక దానికోసం 3 బొమ్మల సెంటర్లోని ఒక ఇంటిని కూడా ఆయన అద్దెకి తీసుకొని మరి అక్కడ మకాం వేసినట్లుగా తెలుస్తోంది. దీనికోసం ఒకేసారి ఎక్కువ మందిలో నుంచి నగదు తీసుకోవాలని చెప్పి ఆయన ప్రణాళిక సిద్ధం చేసుకొని వేచి చూస్తున్నాడు. ఈ క్రమంలోనే పోలీసుల కన్నా ముందు మీడియా వర్గాలు అక్కడికి వెళ్ళడంతో ఆయన కంగుతిన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఆ తర్వాత మీడియా వాళ్ళు ప్రశ్నించగా నాకు ఎంపీ మంత్రి నాదెండ్ల మనోహర్ తనకు తెలుసని చెప్పి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, అలాగే ఎంపీ బాలశౌరి కూడా తనకు తెలుసునని వారు నా వెనక వాళ్ళు ఉన్నారని చెప్పి ఆయన చెప్పడం పోలీసులను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక అలాగే పోలీసులు అక్కడికి వచ్చిన నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారిని ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. మీరు చదువుకొని కూడా ఎవరైనా ఉద్యోగాలు ఇప్పిస్తారంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఎవరైనా ఎలా ఇప్పిస్తారు, ప్రైవేట్ వ్యక్తులు, వారిని మీరు ఎలా ఈజీగా నమ్మారని చెప్పి వాళ్ళని ప్రశ్నించడం జరిగింది.
ఇక అలాగే పోలీసులు ఈ సందర్భంగా పోలీసులు విద్యార్థులందరికీ కూడా ఒక ప్రకటన తెలియజేశారు. ఇక భవిష్యత్తులో కూడా ఇటువంటి ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాం, మేము ప్రైవేట్ కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇప్పిస్తాం, మాకు డబ్బులు కట్టండి అని ఎవరైనా చెప్పినట్లయితే వారిని నమ్మి మోసపోయి మీ నగదుని డబ్బుని వాళ్ళకి అందజేయొద్దు, మీరు మోసపోవద్దు అని చెప్పి పోలీసులు తెలియజేస్తున్నారు. ఇక అలాగే ఇక్కడ ఇంకో వార్త చూసుకుందాం. డిఎస్సి కొత్త నిబంధనలతో అభ్యర్థుల ఆందోళన. ఎమ్మెల్సీలు ఎంవి రామచంద్రారెడ్డి, కల్పలత. డిఎస్సి కొత్త నిబంధనలు అభ్యర్థులను ఆందోళనకు గురి చేస్తున్నాయని ఉపాధ్యాయ ఎమ్మెల్యేలు ఎంపీ రామచంద్రారెడ్డి, టి కల్పలత సోమవారం వేర్వేరు ప్రకటనలో పేర్కొన్నారు. గతంలో లేని వింత నియమాలు ఈ డిఎస్సిలో పెట్టడం వల్ల అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని రామచంద్రారెడ్డి తెలిపారు. ఇక అర్హత విషయంలో కొత్తగా మార్కుల నిబంధనల వల్ల డిఎస్సి మీద ఆశలు పెట్టుకున్న నిరుద్యోగులు 8 లక్షల మంది అర్హత కోల్పోతున్నారని తెలిపారు. జూన్ 6 నుంచి జూలై 16 వరకు డిఎస్సి పరీక్ష జరగనుంది. ఈ అభ్యర్థులు పరీక్షలకు సిద్ధమయ్యేందుకు 40 రోజుల వ్యవధి ఉంటే చాలా తక్కువ, కనీసం 90 రోజులు గడువు ఇవ్వాలని కల్పలత కోరారు. ఇక డిఎస్సికి సంబంధించిన న్యూస్ చూస్తున్నాం. ఇక డిఎస్సి అభ్యర్థులు పరీక్షకు సిద్ధమయ్యేందుకు 40 రోజుల వ్యవధి అంటే చాలా తక్కువ, దాన్ని పొడిగించి 90 రోజులకు ఇవ్వాలని కల్పలత గారు కోరుతున్నారు. ఇక ఇక్కడ న్యూస్ చూస్తున్నాం. ఇప్పుడు ఇందాకలా చూసిన ప్రశస్తి సింగర్కి సంబంధించిన కీరవాణి నన్ను టార్గెట్ చేశారనే న్యూస్ ఇక్కడ ఇచ్చారు. వెడ్డింగ్ షోస్ చేసేవారు అసలు సింగర్సే కాదని కీరవాణి ఓ సందర్భంలో అన్నారు. నేను వెడ్డింగ్ ఈవెంట్స్ చేస్తుంటాను, చేస్తే తప్పేంటి, ఎంతో ప్రతిభావంతులు ఆస్కార్ అవార్డు గ్రహీత అయిన కీరవాణి ప్రశస్తి కీరవాణి గారిని చెప్తున్నారు. రైట్, ఇక ఇవి న్యూస్. మళ్ళీ వచ్చే న్యూస్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్, తెలుగుడి సత్తా.